రాజీ ఆంటీ, ఏం సామాన్య, ఏం కావాలి? మీకేమన్నా ధైర్యం కావాలేమో ఇద్దామని వచ్చాను. నాకేమైందమ్మాయి? కన్న కొడుకు చెంప దెబ్బ తిన్నాడని ఏడుస్తున్నారు కదా ఆంటీ. నేనేడుస్తుంది వాడు చెంప పగిలినందుకు కాదమ్మా, ఉల్లిపాయలు కోస్తున్నందుకు. ఇదేంటి, ఈవిడికి జయంతి ఆంటీ కొన్న ఫీలింగ్ కూడా లేదా? ఏంటమ్మా? అది కాదా ఆంటీ, నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అదేంటమ్మా, నేను ఉల్లిపాయలు కొయ్యటం నువ్వు చాలాసార్లు చూసావుగా. నేను అడుగుతుంది తొక్కల ఉల్లిపాయల గురించి కాదాంటీ, చంద్ర గురించి. మీ అబ్బాయిని సూర్య కొట్టడం బాధ అనిపించట్లేదా? దేనికి బాధ? తప్పు చేశాడు, కొట్టాడు. దీనిలో బాధపట్టాకే ఉంది. ఏముందనంటారేంటాంటీ? సూర్య నాకిష్టమే అయినా ఈ విషయంలో తను చేసింది నాకిష్టం లేదు. మీకు తెలుసు, సూర్యని ఎవరన్నా అంటే నేను ఊరుకోనని. కాని చంద్రని కొట్టిన దాంట్లో మాత్రం నాకు ఊరుకోబుద్దవట్లేదు. సూర్య మీద నాకే తెలియకుండా కోపం వచ్చేస్తుంది. దేనికి? మళ్ళీ అదే మాట. మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, నిజం చెప్పండి. అడుగు సామాన్య. చంద్రని సూర్య కొట్టడం తప్పు కదా? తప్పు చేశాడు కాబట్టి కొట్టాడు, ఇందులో తప్పే ఉంది? ఆ తప్పుని పక్కన పెట్టండి. తన ఇంట్లో తన డబ్బు తీసుకోవడం తప్ప? తన ఇంట్లో తన డబ్బు తీసుకోవడం చంద్ర చేసిన తప్ప? అరే, సొంత ఇంట్లో లాకర్లో లక్షలకి లక్షలు డబ్బు మూలుగుతున్నా 10 లక్షలు తీసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడా మీ అబ్బాయి? 10 లక్షలు తీసుకోవడం తప్ప? నాకు తెలియక అడుగుతాను, ఈ ఇంట్లో మొదటి కాలు పెట్టింది మీరా జయంతి ఆంటీయా? నేనే. ఆ లెక్కన ఇంట్లో పవర్స్ కూడా మీకే ఎక్కువ ఉండాలే. లేకపోవడం ఎవరు తప్పు? మీ తప్ప? వజ్రపాటి అని పేరుకు ముందు పెట్టుకుంటే సరిపోతుందా? పేరుకుపోయిన డబ్బుని వాడుకునే యోగం ఉండాలి. మీ అబ్బాయి ఏమైనా బయటవాడా? ఈ ఇంటి వారసుడే కదా? వారసుడికి 10 లక్షలు తీసుకునే అవకాశం లేదా? ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఆలోచనలే మిగులుతాయా ఆంటీ? మీకు మీ ఇంట్లో విలువే లేదనుకున్నాను.